అందరికీ నమస్కారం. నా పేరు స్వరూప. హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాము. త్రైత సిద్ధాంత ఆదికర్త, సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారి పాద పద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ, వేమన యోగీశ్వర్ల వారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ పద్యాలు చెప్పుకోవడం జరుగుతుంది. నాకు నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథంలో నుంచి 108వ పద్యం ఇవ్వడం జరిగింది. వేద విద్యలెల్లా వేషల వంటివి, భ్రమలబెట్టి తేట పడగనీయవు, గుప్త విద్యయొకటి కులకాంత వంటిది, విశ్వధాభిరామ వినురావేమ. భావం: వేశ్య స్థిరస్థాయిగా ఒక పురుషుని దగ్గర ఉండునది కాదు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక పురుషునితో సంబంధం పెట్టుకోక అనేక మంది పురుషులతో సంబంధం పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేద విద్యలు నేర్చినవాడు పరమాత్మను గురించి కాక అనేక దేవతల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. వేద విద్యలు దేవతల గురించి తెలియజేయడం జరిగింది. ఈ వేద విద్యలను ఆశ్రయించిన వాడు పరమాత్మను వదిలి వేద దేవతలను ఆశ్రయించి వాళ్ళను మొక్కడము, నీవే నా నిజమైన దైవమని మొక్కడము, వాళ్ళను పొగడము, ఆరాధించడము అనేది జరుగుతుంది. వేద విద్యలు పరమాత్మను గురించి తెలియజెప్పవు. పరమాత్మను తప్ప మిగతా దేవతలందరి గురించి తెలియజేయడము జరుగుతుంది. ఏ విధంగా అయితే వేశ్య ఒక పురుషుని వదిలి అనేక మంది పురుషులతో సంబంధం పెట్టుకోవడం జరుగుతుందో, అదేవిధంగా ఈ దేవతలను ఆశ్రయించిన వాళ్ళు పరమాత్మను వదిలి అందరినీ, దేవతలందరినీ ఆశ్రయించడము, వాళ్ళను ఆరాధించడము జరుగుతుందన్నమాట. గుప్త విద్య అయినటువంటి రహస్య విద్య ఒకటే మనకు పెద్ద విద్య అన్నమాట. విద్యలలోకెల్లా పెద్ద విద్య బ్రహ్మ విద్య శాస్త్రము. బ్రహ్మ విద్య శాస్త్రం, ఈ బ్రహ్మ విద్య శాస్త్రము మనకు దేవతలను గురించి కాక కేవలము పరమాత్మను గురించి మాత్రమే మనకు తెలియజేయడం జరుగుతుంది. దేవతలందరికీ అధిపతి అయినటువంటి మరియు దేవతలందరికీ దేవుడైనటువంటి ఆయనను గురించి మాత్రమే మనకు బ్రహ్మ విద్య శాస్త్రము తెలియజేయడం జరుగుతుంది. మరి దేవుడు ఒక్కడే అందరికీ ఆరాధ్య దైవమని, ఈ పరమాత్మ మరి బయట ఆరాధనలకు అందువాడు కాదని, శరీరాంతర్గతంగా మనసు అహము ద్వారా మాత్రమే ఆయనను ఆరాధించడము, శోధించడం అనేది చేయాలని మనకు బ్రహ్మ విద్య శాస్త్రము తెలియజేస్తుంది. వేద విద్యల వలె ఈ బ్రహ్మ విద్య శాస్త్రము అందరికీ తెలియకపోవడము మరియు ప్రచారంలో లేకపోవడం వలన, ఎవరికి ఇది తెలియకపోవడము వల్ల ఇది గుప్త విద్య అయినది, రహస్య విద్య అయినదనమాట. మరి బ్రహ్మ విద్య శాస్త్రము తెలిసినటువంటి వాడు ఎవరైనా సరే ఈ వేద విద్యలను వదిలిపెట్టడము జరుగుతుంది, వాటిని ఆశ్రయించడు. కాబట్టి వేద విద్యలు వేష లాంటివి, గుప్త విద్య ఒకటే కులకాంత వంటిది. కాబట్టి మరి అసలైన విద్యను ఆశ్రయించిన వాడు ఈ వేద విద్యలను ఆశ్రయించక అసలైన ఆరాధ్య దైవము ఒక్కడేనని తెలుసుకొని ఆయనను గురించి శోధించడము, ఆరాధించడము, ఆయన మార్గంలో ప్రయాణించడం అనేది చేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ఇంకా విశ్వదాభిరామ వినురావేమ అంటే, విశ్వద అంటే విశ్వమంతా అణువణువున వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మని, వినురావేమ అంటే ఓ జీవాత్మ వినుము అని మనకు ఈ కింద లైన్లో మనకు త్రైత సిద్ధాంతాన్ని ముడివేసి మనకు వేమన యోగీశ్వర్ల వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయన నిగూఢంగా చెప్పినటువంటి పద్యాలలో ఉన్నటువంటి రహస్యాలు అన్నిటినీ మనకు శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు మనకు అందివ్వడము, తెలియజేయడం మనకు జరిగింది. ఇంత గొప్పటి అవకాశాన్ని ఇచ్చి నందుకు
గురువుకు నమస్కారం తెలియజేసుకుంటూ